ఘనంగా ముగిసిన పాతబస్తీ బోనాలు, ధూమ్ధామ్గా భవానీ శోభాయాత్ర. భక్తులు కోపతాపాలు తగ్గించుకోవాలి, అందరినీ చల్లంగా చూస్తానన్న అమ్మవారు. హడావిడిగా ఢిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్, సిటీలో భారీ ట్రాఫిక్ జామ్, ఆగిన అంబులెన్స్లు. రాష్ట్రంలో భయపెడుతున్న మంకీ పాక్స్, అనుమానితుడికి పరీక్షలు, రేపు రిజల్ట్స్. వాట్సాప్లో ఫేక్ ఏబీసీ లాటరీ మెసేజ్లు, అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు. సిటీలో డిజైనర్ డ్రెస్, డైమండ్ బ్రైడల్ షో, ఆకట్టుకున్న మోడల్స్, ఫ్యాషన్ కాట్ వాక్. ఓల్డ్ సిటీలో రెండో రోజు బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శనానికి పొద్దున్నుంచే భక్తులు క్యూ కట్టారు. ఉడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో భవిష్యవాణి వినిపించారు అనురాధ. లోకంలో పాపాలు పెరిగిపోతున్నాయన్నారు. ఎవరు చేసిన పాపానికి వాళ్లదే బాధ్యత అన్నారు. ఈసారి పెద్ద సమస్య రాబోతుందని భక్తులకు అండగా ఉండి బాధలన్నీ తొలగిస్తానన్నారు. తప్పులు చేయకుండా ముందుకు వెళ్లాలని భక్తులకు సూచించారు. ఆలయాన్ని తనకు నచ్చినట్టు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ పూనకమై అదియని పానకమై. ఆ తర్వాత సాయంత్రం లాల్ దర్వాజలోని మహంకాళి అమ్మవారికి పోతరాజు ఒడిబియ్యం సమర్పించిన తర్వాత రంగం ప్రారంభమైంది. రంగం కార్యక్రమంలో పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు అనురాధ. ప్రజలందరినీ చల్లంగా చూస్తానన్న అమ్మవారు 5 వారాలు గండ దీపాలు వెలిగించాలని, తనకు శాంతి చేసి కుంభాభిషేకం చేయాలన్నారు అమ్మవారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం ముగిసిన తర్వాత ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో భవానీ శోభాయాత్ర ఘనంగా జరిగింది. శాలిబండ నుంచి చార్మినార్ మీదుగా పురాణాపూల్ బ్రిడ్జ్ వరకు కన్నుల పండుగగా శోభాయాత్రను నిర్వహించారు. పాత బస్తీ లాల్ దర్వాజ్ ఊరేగింపు సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నన్ను తలుసుకోండి, నా పొలిమేర చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నాను. నన్ను తలుసుకొని నా దగ్గరికి వచ్చి బొట్టు పెట్టుకొని మీరు ఎలాంటి పని చేద్దామన్నా కానీ ముందరికెళ్ళి చెయ్యండి రా బాలుడా. నేను ఎన్నంటి ఉండి నడిపిస్తాను. కానీ మీ లోపల క్రోధాగ్ని తగ్గించుకోండి, కోపతాపాలు తగ్గించుకోండి. మీకే మంచిది కాదురా బాలుడా. నేను అనుకున్నది తెచ్చుకున్నారా బాలుడా, కానీ మీరే ముందుకు జరగడం లేదు. మీ లోపల మీరే ఆనకట్ట వేసుకొని కూర్చున్నారు. అది కూడా నేనే ముందుకు జరిపియాలంటే నేను గిన్నె దాకా తెచ్చి గిన్నెలోంచి కలిపి ముద్దలు పెట్టమంటారా? నా పూజలు నాకు శాంతిగానే జరిపించుకుంటాను. నేను మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తాను. ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తాను. మీరు నాకు ఎలాంటి పూజ చేసినా బాధ లేదు. కానీ నా పిల్లల్ని కాపాడుకునే శక్తి నా లోపల ఉంది. ఎవరికి ఏమీ కాకుండా చూసుకుంటాను. ఇంతకుముందు వచ్చిన రోగాలు ఎలా వెళ్ళిపోయాయో ఇప్పుడు కూడా అలాగే వస్తాయి, అలాగే వెళ్ళిపోతాయి రా బాధ. ఇలాంటి బాధపడకండి. ఏ బాధ ఉన్నా నా దగ్గర వచ్చి మొరపెట్టుకోండి. నేను మీ వెన్నంటి ఉంటే నడిపిస్తాను రా బాలుడా. మేము మీకు చేయకుండా మరొకటి తల్లి, ఎవరిని గొడవెట్టుకోవడం కదా. మా తల్లి మమ్మల్ని రక్షిస్తున్నాను తల్లి. మీ రక్షణ కావాలంటే ఇంకా ఏమి ఏమంటారు చేయడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. మీరెన్ని పాపాలు చేసినా నేను రక్షించుకుంటూ వస్తున్నాను కాబట్టి నేను పూజలు చేయించుకుంటున్నాను. ఇంకా ఇంకా పూజలు చేయించుకుంటూనే ఉంటాను. నా పిల్లలు మంచిగుండి నాకు చెయ్యాలని నాకు ఉండదా? ప్రతి శుక్రవారము మీకు అమ్మవారికి ప్రత్యేక
రకమైన పూజలు కూడా చేస్తున్నామమ్మా. ఏ పూజ చేయడానికి మా ఆడపడుతున్న సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పంచమాంగళ్యాలు కాపాడడానికి నేను ఏ రకమైన శాసనం చేసిన సిద్ధంగా ఉన్నామమ్మా. నాకు 5 వారాలు ఇంటి నుంచి సమరం తెచ్చి గండ దీపాలు వెలిగించండి రా బాలుడా. తప్పకుండా చేస్తామమ్మా. 5 వారాలు నీకు గంగవి దీపం నాకు ఏట ఎలాంటి పూజలు జరుపుతాయో అలాంటి శాంతి పూజలు చేయండి. ఎందుకంటే పాపం చాలా పెరిగిపోతుంది రా బాలుడా. కొన్నారి లోపల చాలా పాపాలు పెరుగుతున్నాయి. శాంతం చేసుకోండి. ఎంత శాంతి చేసుకుంటే మీ మనసులో అంత శాంతి నేను ఇస్తాను. శాంతి చేసి నాకు కుంభాభిషేకం చేసి నాకు వాయనం పుణ్యరామాను బోధము చేసేసి అక్కన్న మాదన్న టెంపుల్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు భాగ్యలక్ష్మి దేవాలయం దాకా కొనసాగనుంది. శాలిబండ మీదుగా చార్మినార్ వైపు లాల్ దర్వాజా అమ్మవారు ఘటాల ఊరేగింపు సాగుతోంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర భక్తులు పోటెత్తారు. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రస్తుతం హడావిడి ఎలా ఉందో షరీఫ్ అడిగి తెలుసుకుందాం. షరీఫ్, భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరకు ఘటాల ఊరేగింపు ఎన్నింటికి చేరుకుంటుంది? అక్కడ సందడి ఎట్లా ఉంది? పరిసర ప్రాంతంలో ఎగ్జాక్ట్గా మనం చూడొచ్చు. ప్రధానంగా ఉమ్మడి దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీ ఆధ్వర్యంలో 24 ఘట్టాల ప్రదర్శన ఉదయం నుంచి సాయంత్రం నుంచి కూడా చూస్తున్నాం. 2 సంవత్సరాల తర్వాత భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బోనాలు సమర్పించుకోవడం జరిగింది. కోవిడ్ కారణంగా చాలా వరకు కూడా సెలబ్రేషన్స్ 2 సంవత్సరాల నుంచి కూడా లేవు. ఇప్పుడు మాత్రం అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి, తర్వాత ఇవాళ ప్రధాన ఘట్టం ఈ ప్రదర్శన, ఘట్టాల ప్రదర్శన దాదాపు 24 పైగానే మేజర్ ప్రొసెషన్స్ ఉన్నాయి. వాటి వివరాలు కూడా ఇప్పటికే పోలీసులు తీసుకోవడం జరిగింది. ఏ రూట్ నుంచి వెళ్ళాలనేటువంటి విషయాలపైన కూడా ఓ క్లారిటీ తీసుకున్నారు పోలీసులు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే, అంటే ఎప్పుడైతే 2 ఇయర్స్ కంటే ముందు పోలిస్తే ఇప్పుడు మాత్రం చాలా లేట్ అయిందని చెప్పాలి. ఇంకా ప్రధాన ఊరేగింపు ఏదైతే లాల్ దర్వాజాకు సంబంధించి సింహవాహిని ఊరేగింపు ఉందో అది ఆలస్యంగా ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. లాల్ దర్వాజా సర్కిల్ వరకు చేరుకుంది. అది శాలిబండ మీదుగా చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి, ఇక్కడ నుంచి అఫ్జల్గంజ్ ఢిల్లీ దర్వాజా అని చెప్తారు. ఢిల్లీ దర్వాజా దగ్గర ఊరేగింపు కంప్లీట్ అవుతుంది. ఈ ఊరేగింపు రూట్ మ్యాప్ అంతా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఊరేగింపు వెళ్ళే ప్రధాన మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో గతంతో పోలిస్తే వరకు ఇప్పుడు మాత్రం శాలిబండకి సంబంధించి లాల్ దర్వాజా ఊరేగింపు మాత్రం ఆలస్యమైంది. అక్కడి ప్రధాన పోతరాజు అశ్విన్ సంబంధించినటువంటి వివాదం కంటిన్యూ అయింది. ఆ వివాదం సర్దుమనడానికి టైం పట్టింది. ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, పోలీసులతో అన్ని శాఖల సమన్వయంతో అశ్విన్ పోతరాజు సమస్య కంప్లీట్ అయిపోయింది. ఆయన సమస్య కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఆలయానికి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య కూడా పోతరాజు అశ్విన్కి ఎంట్రీని కల్పించడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రొసెషన్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి రావడానికి ఆల్రెడీ ఇప్పుడు 10 అయిపోతుంది. 10 o'clock రాత్రి అవుతోంది. మరి ఒక 10 నిమిషాల్లో భాగ్యలక్ష్మి టెంపుల్ వరకు ప్రధాన ఊరేగింపు ఘట్టం ఇక్కడికి చేరుకోనుంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత అఫ్జల్గంజ్ దగ్గర ఢిల్లీ దర్వాజాని ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా చిన్న చితక ఇష్యూస్ రిపోర్ట్ అయినప్పటికీ కూడా పెద్ద సమస్య మాత్రం పోలీసులకి ఎదురు కాలేదు. ఒకవైపు చెప్పాలంటే ఇంత పెద్ద భారీ సంబంధించినటువంటి ఫెస్టివల్ కావడంతో పోలీసులు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని శాఖలకు సంబంధించి ఇటు ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డు, జిహెచ్ఎంసీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల సమన్వయంతో ఈ ఘట్టాల ప్రదర్శనను మాత్రం కంప్లీట్ చేస్తున్నారు. పోలీసులు ఒక టైం బాండ్ చెప్పినప్పటికీ కూడా ఆ టైం బాండ్ ప్రకారం మాత్రం ప్రొసెషన్స్ స్టార్ట్ కాలేదు. అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ రిపోర్ట్ కావడం, రేస్ కావడం వల్ల ఈ ప్రొసెషన్ మాత్రం ఆలస్యమైంది. 3 గంటల నుంచి కూడా ప్రధాన ఘట్టాల ఊరేగింపు మనం చూస్తున్నాం. 24 ప్రధాన ఘట్టాలు ఉన్నాయి. ఇంకా ఆ కాలనీకి సంబంధించినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రధాన ఘట్టాలు కూడా రావడం జరిగింది. సో 24 అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. మెయిన్గా లాస్ట్ వరకు కూడా లాస్ట్ ఊరేగింపు లాల్ దర్వాజాకు సంబంధించినటువంటి అశ్విన్ పోతరాజు ఊరేగింపు. సో అశ్విన్ పోతరాజును చూడడానికి సిటీ నలుమూలల, సిటీ సౌత్ జోనే కాదు సిటీ నలుమూలల నుంచి కూడా అమ్మవారి భక్తులు వస్తున్నారు. చాలా ప్రదర్శనలు మనం చూస్తున్నాం. చాలామంది కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం, ఆ తర్వాత భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర చార్మినార్ అంతా కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వాళ్ళు నమ్ముతారు. సో ఇక్కడ మాత్రం ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఫ్లడ్ లైట్స్, డీజే చప్పుళ్ళు, తీరొక్క బ్యాండ్ బాజాతో ఈ ప్రొసెషన్ అంతా కూడా ముందుకు కదులుతోంది. మెయిన్గా
తెలంగాణ భాషా సాంస్కృతికి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో చాలా నృత్య కళా ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం పోతరాజును చూస్తున్నాం. పోతరాజుకి సంబంధించినటువంటి నృత్యాన్ని ప్రతి ఘట్టం ముందు కూడా పోతరాజులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. సో లాస్ట్ టైం కంటే పోలిస్తే ఇప్పుడు మాత్రం చాలా ఆలస్యమైంది. గతంలో అంటే 2 years బ్యాక్ మాత్రం కేవలం 7 o'clock 8 o'clock అరౌండ్ వరకే కంప్లీట్ అయిపోయింది. ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా సింహవాహినికి సంబంధించినటువంటి ఊరేగింపు అది ఆల్రెడీ లాస్ట్ 2 years బ్యాక్ 7-8 అరౌండ్ కంప్లీట్ అయిపోయింది. పోలీసులు రావడం, ఇక్కడ ఉన్నటువంటి జనాలను పంపించే కార్యక్రమం జరిగింది అది. కాబట్టి ఇప్పుడు మాత్రం సింహవాహిని అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన ఊరేగింపు ఏదైతుందో అది ఆలస్యంగానే స్టార్ట్ అయింది. కాబట్టి అది పురాణ హవేలీ, పురాణ పూలు, నయా పూల్ దాటుకొని ఢిల్లీ దర్వాజాకి రీచ్ కావడానికి ఇంకొక 1 hour నుంచి ఎక్కువనే సమయం పట్టే అవకాశం ఉంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రొసెషన్ ముందే ఉంటున్నారు. ప్రత్యేకంగా బలగాలను మోహరించడం జరిగింది. కేంద్ర బలగాలతో పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఏ రూట్లో ప్రొసెషన్ వెళ్ళాలి, వెళ్ళినటువంటి ఆ ఘట్టాల వెహికల్స్ ఏవైతున్నాయో ఏ రూట్ నుంచి రావాలనేటువంటి 2 రూట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం మన వెనకాల సైడ్ ఉన్నటువంటి చార్మినార్ ప్రెమిసెస్లోనే క్లబ్ అవుతున్నాయి. ఎందుకంటే వచ్చేవి వెళ్ళేవి అన్నీ కూడా క్లబ్ అవుతున్నాయి. సర్దార్ మహల్కి సంబంధించినటువంటి ఆ ఏరియా నుంచి కూడా కొన్ని వస్తున్నాయి. సో అవి రాకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం పూర్తి భద్రతా ఏర్పాట్లను ఇటు పోలీసులు చేయడం జరిగింది, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఉమ్మడి దేవాలయాల కమిటీకి సంబంధించినటువంటి అధికారులు, ప్రతినిధులంతా కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాకేది. రైట్, థ్యాంక్ యూ షరీఫ్. ఆర్టీసీ ఛార్జీలు వరుసగా పెరుగుతుండడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. 4-5 నెలలుగా వివిధ రకాల సెస్సులు వేసి నష్టాల్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది యాజమాన్యం. ఇక లగేజీ కూడా భారీగా వసూలు చేయనుంది. దీంతో 50 కేజీలకు పైగా లగేజీతో ప్రయాణికుడు బస్సు ఎక్కితే భారీగా వడ్డన తప్పదు. ఆర్టీసీలో ప్రయాణం సామాన్యులకు రోజురోజుకు ఆర్థికంగా భారంగా మారుతుంది. నిన్న మొన్నటిదాకా ప్రయాణికులపై 4-5 రకాల సెస్సులు వేసిన యాజమాన్యం ఇప్పుడు లగేజీకి భారీగా ఛార్జీలు పెంచింది. గతంలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ లాంటి సాధారణ బస్సులకు 50 కేజీలు దాటితే ₹1 నార్మల్ ఛార్జీ వసూలు చేసేవారు. ఇప్పుడు ఏకంగా ₹20 వసూలు చేస్తారు. మిగతా బస్సుల్లో లగేజీకి ₹25 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. ఇప్పటికే పెంచిన టికెట్ ధరలతో ఇబ్బంది పడుతున్నామని, ఇలా పెంచితే కట్టలేమని అంటున్నారు ప్రయాణికులు. టికెట్ ధర అంటే అది 10 మందికి సంబంధించింది, కానీ లగేజ్ విషయంలో అయితే కొద్ది మందే తీసుకుపోతారు. కానీ నిత్యావసర వస్తువులు మేము తీసుకుపోయేటి, కానీ వేరే పార్సల్ చేసే వస్తువులు అయితే కావు. వండుకునే గిన్నెలు, నీళ్ళ క్యాన్లు ఉన్నాయి. ఒకవేళ పైసలు అడిగితే మాత్రం ఫ్రీగా ఇచ్చేస్తాం. ఛార్జీలు పెంచడం వల్ల పని లేదు కదా. నిత్య సరుకులు అన్ని వస్తువులు అన్నిటి పెరిగినాయి, బస్సు ఛార్జీలు పెంచినాయి. కానీ పని వాటిలోకి పనులు రేట్లు పెరుగుకోవడం లేదు, ఉపాధి కలిగించడం లేదు, కష్టం అంతా ఆగముంది. ఆర్టీసీ బస్సులో 25 కిలోమీటర్ల దాకా 50 కేజీలు ఆపైన బియ్యం, కూరగాయలు తదితర ఇంట్లో వాడుకునే వస్తువులైనా బస్సులో పట్టుకెళ్లాలంటే మినిమం ₹20 చెల్లించాలి. 50 కిలోమీటర్ల వరకు వెళితే ₹40, 75 కిలోమీటర్లు ప్రయాణిస్తే ₹60, 125 కిలోమీటర్లకు పైగా వెళితే ₹90 టికెట్ తీసుకోవాలి. ఇప్పటికే కార్గోతో సరుకు రవాణా చేస్తున్న ఆర్టీసీకి ఆదాయం బాగానే వస్తుంది. బస్సుల్లో కూడా ఇలాగే వసూలు చేస్తే ఆదాయం పెంచుకోవచ్చని ఆలోచన చేసింది యాజమాన్యం. ఈ వడ్డనతో దూర ప్రాంతాలకు వెళ్లే వారిపై భారం పడనుంది. ఒక మనిషి బడి 20 కిలోల వరకు ఇలా చిన్న లగేజ్ తీసుకోయేది. ఇప్పుడు ఆ లగేజ్ కూడా తీసుకుపోకుండా ఒక యూనిట్ కింద అని మరీ ఇబ్బంది పెడుతారు ప్యాసింజర్. అంటే ఒక బ్యాగు 50 కిలోలు ఉంది, 3 బ్యాగులు, 3 బ్యాగులకు కలిపి ₹180 అంటే అవుతుంది అంటుండే ఒక మూటకు. ₹1 లగేజ్ ఇంతకుముందు మఫ్సిల్కు అవి ఉండే ₹2, ₹5 లోపల ఉండే. ఇవి 10లలో పెరగడం ఏంటంటే అనేకమైన ఒత్తిళ్ల వల్ల మరి ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. స్వయం సంరక్షణలో చేసుకున్న నిర్ణయంగా భావించాలి తప్ప కావాలని చేసింది కాదు. లగేజీ ఛార్జీలను కూడా ఆర్టీసీ కార్గో సేవలతో సమానంగా పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. పల్లె, పట్నం బస్సులనే తేడా లేకుండా అన్నింటికీ ఛార్జీలు పెంచడంపై జనం మండిపడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేసి ఆడియో క్లిప్పింగ్స్, ఫేక్ లాటరీ కూపన్స్, ఫేక్ జాబ్ మెసేజ్లు పంపించి జనాన్ని ట్రాప్ చేస్తున్నారు. క్లెయిమ్, సర్వీస్ ఛార్జెస్, ట్యాక్సుల పేరుతో అందినంతా దోచుకుంటున్నారు. వాట్సాప్ లాటరీ పేరుతో వచ్చే ఆడియో క్లిప్పింగ్స్, కూపన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
గతంలో డైరెక్ట్ గా మెసేజ్లు పంపి జనాన్ని ట్రాప్ చేసిన సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు వాట్సాప్ లో లాటరీ కూపన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ యూజర్స్ కు కేబీసీ పేరుతో ఆడియో, వీడియో క్లిప్స్ పంపుతున్నారు. వాట్సాప్ సంస్థ ఆల్ ఇండియా నేషనల్ లక్కీ లాటరీ డ్రా నిర్వహించిందని కూపన్స్ పోస్ట్ చేస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ ఫోటోతో కౌన్ బనేగా కరోడ్పతి కూపన్లు అంటూ పంపుతున్నారు. ఇండియా, నేపాల్, దుబాయ్, జపాన్ దేశాలకు చెందిన వాట్సాప్ నంబర్స్ లో లాటరీ తీస్తామని జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. కోట్ల సంఖ్యలో ఉన్న మొబైల్ నంబర్స్ లో 5గురిలో ఫస్ట్ లక్కీ విన్నర్ మీరే అని మెసేజ్లు పంపుతున్నారు. లాటరీలో గెలుచుకున్న వారికి వాట్సాప్ కంపెనీ 25 లక్షలు ఇస్తుందంటూ ఫేక్ మెసేజ్లు వాట్సాప్ చేస్తున్నారు. డబ్బు వెంటనే విత్డ్రా చేసుకోవచ్చంటూ జనానికి వాట్సాప్ కాల్స్ కూడా చేయిస్తున్నారు సైబర్ నిరగాల్లో. లేదంటే లాటరీలో ఉన్న నెంబర్కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. ఎవరైనా నంబర్కు కాల్ చేస్తే లాటరీలో వచ్చిన అమౌంట్లు క్లెయిమ్ చేసుకోవడానికి ఛార్జెస్ చెల్లించాలని చెబుతారు. ట్యాక్స్ల పేరుతో అందినంత వసూలు చేస్తున్నారు సైబర్ నిరగాళ్ళు. ఇలా తమ టార్గెట్ పూర్తయిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. కేబీసీ పేరును వాడుకోవడమే కాదు, మీరు మా కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, రోజుకి 20,000, 10,000 సాలరీ అంటూ హెచ్ఆర్ పేరుతోనూ కొన్ని మెసేజ్లు ఈ మధ్యకాలంలో ఫార్వర్డ్ అవుతున్నాయి. వాట్సాప్ కు లాటరీ, ఉద్యోగాల పేరుతో వచ్చే కాల్స్, ఆడియో క్లిప్స్, మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎవరికైనా ఇలాంటి ఫేక్ మెసేజ్లు వస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు. ఆ నెంబర్స్ ని బ్లాక్ చేయాలని కూడా సూచిస్తున్నారు. లోన్ యాప్స్ ఆగడాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఎన్ని కేసులు పెట్టినా, కాల్ సెంటర్లు క్లోజ్ చేసినా వందల కొద్ది యాప్స్ పుట్టుకొస్తున్నాయి. జనానికి ఇన్స్టంట్గా అప్పు ఆశ చూపించి తర్వాత ఇబ్బందులు పెడుతున్నారు. లోన్ యాప్స్ నిర్వాహకులు ఆగడాలు తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి లోన్ యాప్స్ పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అప్పులు తీసుకుని చెల్లించినా చెల్లించకపోయినా లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులు మాత్రం ఆగడం లేదు. లోన్ యాప్స్ బారిన పడి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. లోన్ యాప్స్ పై గతంలో కేసులు నమోదు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కాల్ సెంటర్లను గుర్తించి వాటిపైన చర్యలు తీసుకున్నారు. అయినా రోజుకో కొత్త యాప్ తో జనాన్ని ఆగం చేస్తున్నారు నిర్వాహకులు. లోన్ యాప్స్ మూలాలు గుర్తించి వాటిని పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు సిసిఎస్ పోలీసులు. అసలు ఈ యాప్స్ ని ఎవరు నిర్వహిస్తున్నారనే అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు పోలీసుల సమాచారం ప్రకారం 90% లోన్ యాప్స్ చైనాకు చెందినవే. ఇండియాకు చెందిన కొందరిని డైరెక్టర్లుగా నియమించుకొని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. గతంలో వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, బీహార్, పూణేలో కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచే లోన్స్ తీసుకున్న వారికి కాల్స్ చేసి బెదిరిస్తూ, తిడుతూ ఇబ్బందులు పెట్టేవారు. పోలీసులు కాల్ సెంటర్లు కనిపెట్టి వాటిని సీజ్ చేశారు. అయితే ఈ సెంటర్లలో పనిచేసిన వాళ్ళకే ల్యాప్టాప్స్ ఇచ్చి వర్క్ ఫ్రం హోమ్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళను బెదిరిస్తున్నారు. ఇలా తిడుతూ, బెదిరిస్తూ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కమిషన్స్ ఇస్తున్నారు. గతంలోనే గూగుల్తో సంప్రదింపులు జరిపిన పోలీసులు 191 యాప్స్ ని ప్లేస్టోర్ నుంచి తీసేయించారు. అయినా తర్వాత కూడా కొత్త పేర్లతో రోజుకో యాప్ పుట్టుకొస్తోంది. దాంతో మరోసారి గూగుల్ ని కాంటాక్ట్ చేస్తున్నారు పోలీసులు. కాల్ సెంటర్లను నిర్వహిస్తున్న ఏజెన్సీలను గుర్తించి రిజిస్టర్ ఆఫ్ కంపెనీ సాయంతో వాటిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. వీటికి సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాలను నిషేధిత జాబితాలో చేర్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రయత్నించాలని నిర్ణయించారు పోలీసులు. యాప్స్ డౌన్లోడ్ చేసుకోకపోయినా కొన్ని లింక్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో పడుతోందని కొందరు పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ యాంగిల్లోనూ స్టడీ చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇంకొందరు అప్పులు తీసుకోకపోయినా వేధింపులు తప్పట్లేదు. ఈ నెల 17న లోన్ ఇచ్చామంటూ కాల్ చేస్తున్నారని చందానగర్కు చెందిన ఓ బాధితుడు చెప్పాడు. తాను అసలు ఎలాంటి లోన్ తీసుకోకపోయినా కాల్స్ చేస్తూ వేధిస్తున్నారంటున్నాడు. 6,000 రూపాయలు చెల్లించకపోతే అతని భార్య ఫోటోను న్యూడ్గా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. आप लोन से फोन आया मेरे को, मैं लोन लिया बोल के, मैं लोन ही नहीं लिया उन लोगों से. बोला अमाउंट बोलो बोल के फोन इतने कर रहे उतने फोन कर रहे, एक मैसेज भी नहीं भेजे, कुछ भी नहीं भेजे. और उन लोग अमाउंट भेजे तो मेरे को दिख रहा भी नहीं. मेरे अकाउंट में भी लिया है पैसे. अब उन लोग पैसे बनो बोल के दम कर रहे हैं. अगर नहीं बने तो दी के बच्ची के फोटो निकाल के ये कर देते बोल के बोल रहे हैं उन लोग. अब मैं ले आएंगे तो मैं बनूंगा क्यों पैसे. उन लोगों को बोलो मैं नहीं लिया पैसे बोल के बोले तो भी नहीं दिए हम लोग बनो बोल के.
లోన్ యాప్స్ ని అస్సలు నమ్మొద్దని, ఎంత అవసరమున్నా వాటి జోలికి వెళ్లొద్దని జనానికి సూచిస్తున్నారు పోలీసులు. ఏషియన్ పవర్ లిఫ్టింగ్ స్ట్రాంగ్ ఉమెన్ రాఘవేందర్ గౌడ్ను ఆదుకుంటామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 10 లక్షల నగదుతో పాటు సొంత ఇల్లు అందజేస్తామన్నారు. ఇవాళ మంత్రి క్యాంప్ ఆఫీస్లో మల్లికా రాఘవేంద్రను సాలువాతో సన్మానించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నారని అభినందించారు. రాష్ట్ర క్రీడా శాఖ ద్వారా పూర్తి సహకారాలు అందిస్తామన్నారు. ఆదాయం మూరెడు ఖర్చు బారెడు అన్నట్టుగా ఉంది జీహెచ్ఎంసీ పరిస్థితి. కొనుగోలు చేస్తే లక్షలతో అయ్యే వాటికి కోట్ల రూపాయల అద్దె చెల్లిస్తోంది. కార్మికుల అటెండెన్స్కి ఉపయోగించే బయోమెట్రిక్ మిషన్ల కోసం ఏడాదికి దాదాపుగా 1,20,00,000 రూపాయలకు పైగానే ఖర్చు పెడుతోంది బల్దియా. తాము కడుతున్న ట్యాక్సుల్ని ఇలా దుబారా చేస్తుండటంపై సిటీ జనం మండిపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళని సూపర్వైజ్ చేయడానికి 954 మంది శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్లే కార్మికుల అటెండెన్స్ ను ఫీల్డ్ బయోమెట్రిక్ మిషన్ల ద్వారా తీసుకుంటారు. సర్కిల్ కి 30 మిషన్లతో పాటు వాటికి టెక్నికల్ ప్రాబ్లం వస్తే అదనంగా మరో 5 మిషన్లను ఇచ్చారు. ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే కార్మికులకు జీతాలు చెల్లిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మిషన్లను రెంట్కు తీసుకొచ్చి వాటికి ఏడాదికి 1,20,00,000కు పైగా చెల్లిస్తోంది బల్దియా ఐటీ విభాగం. బయోమెట్రిక్ మిషన్లు కొంటే ఒక్కోదానికి 15,000 నుంచి 30,000 దాకా ఖర్చవుతాయి. అంటే ఒక్కసారి కొంటే దాదాపుగా 1,50,00,000తో జీహెచ్ఎంసీకే సొంత బయోమెట్రిక్ మిషన్లుంటాయి. అలా కాకుండా ప్రతి ఏడాది 1,20,00,000 రూపాయలకు పైగా మెషిన్ల రెంట్ల కోసం ఖర్చు చేస్తోంది బల్దియా. ఒక్కసారిగా కొనేదానికి ప్రతి నెల 1,00,000 రూపాయలు అనవసరంగా జీహెచ్ఎంసీ ఎందుకు వృధా చేస్తోందన్నది ఎవరికీ తెలియదు. కార్మికుల అటెండెన్స్ తీసుకోవటం, కార్మికులతో పని చేయించటం శానిటేషన్ విభాగం చేస్తుంది. బయోమెట్రిక్ మిషన్ల రెంటు వ్యవహారం, వాటి మెయింటెనెన్స్ బాధ్యతలను ఐటీ విభాగానివి. బయోమెట్రిక్ మిషన్ల మెయింటెనెన్స్ కి అదనంగా 4 నుంచి 8 లక్షలు, వీటిని పర్యవేక్షించే ఉద్యోగులు, బల్దియా ఆఫీసర్లలోని మిషన్లకు మరో 30 లక్షలు ఖర్చవుతున్నాయి. అంటే కేవలం కార్మికుల అటెండెన్స్ కే నెలకు 2 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అంటే సిటీ జనం ట్యాక్సుల రూపంలో కడుతున్న డబ్బులు ఎలా వృధా చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పాటు తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టడం జీహెచ్ఎంసీకి భారంగా మారింది. నగరంలో అభివృద్ధి పనులు, రోడ్ల పనుల అప్పులకు రోజుకి దాదాపు 1,30,00,000 రూపాయలు వడ్డీ కడుతోంది. అంటే నెలకు దాదాపు 45 కోట్లు. మరికొన్ని రోజుల్లో వడ్డీతో పాటు అసలు కట్టేటప్పుడు బల్దియా ఆర్థికంగా మరింత చితికిపోయే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బయోమెట్రిక్ మిషన్ల కోసం దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నారని సిటీ జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సోయి తెచ్చుకొని సొంత బయోమెట్రిక్ మిషన్లు కొంటారా, లేక ఇలాగే కోట్ల రూపాయలు రెంట్లకే ఖర్చు పెడుతూ వేస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. గుంతలు తవ్వడం, ఆ తర్వాత వాటి గురించి మర్చిపోవడం హైదరాబాద్లో అధికారులకు కామన్గా మారిపోయింది. దీంతో నగరవాసులకు ట్రాఫిక్ తిప్పలే కాదు, నడవడం కూడా కష్టమవుతోంది. వర్షం వచ్చి గుంతలు నిండితే ఇక ప్రమాదాలు తప్పడం లేదు. ఉన్న సమస్యలు తీర్చడమేమో కానీ వర్షాకాలంలో రోడ్లు తవ్వుతూ జనానికి కొత్త ఇబ్బందులు తెస్తున్నారు. నగరంలోని బషీర్బాగ్లోనే పరిస్థితి దారుణంగా ఉంది. హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతం బషీర్బాగ్. సిటీలో ఎక్కువ కనెక్టివిటీ ఉండే ఏరియా ఇది. జీహెచ్ఎంసీ ఆఫీస్, సిపి కార్యాలయం, బషీర్బాగ్, దుర్గామాత ఆలయం, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు, అగ్రికల్చర్ సీడ్స్ షాపులు, హోటళ్లు, హాస్పిటల్స్, ఇలా ఈ ఏరియా బిజీగా ఉంటుంది. అలాంటి బషీర్బాగ్లో వర్షాకాలం వచ్చిందంటే జనానికి నరకం కనిపిస్తోంది. భారీ వర్షం కురిస్తే అక్కడి రోడ్లు చెరువుల్లా మారతాయి. దీంతో అధికారులు ఆ ఏరియాలో నాలా పనులు చేపట్టారు. కానీ ఈ వర్క్స్ వానాకాలం మొదలు పెట్టడమే అసలు సమస్య. బషీర్బాగ్ నుంచి కింగ్ కోటి వెళ్లే రూట్లో డ్రైనేజీ పైప్ లైన్లు వేసేందుకు రోడ్డంతా తవ్వారు. ఎండాకాలంలోనే చేపట్టాల్సిన పనులు ఇప్పుడు స్టార్ట్ చేశారు. నాలా, రోడ్డు పనులు వానాకాలానికి ముందే చేయాలని గతంలో మంత్రి కేటీఆర్ ఆదేశించినా మంత్రి గారి మాటలు అధికారులకు పట్టలేదు. బషీర్బాగ్ ఏరియాలో ఎక్కడికక్కడ రోడ్లు తవ్వి వదిలేశారు.
పనులు సాగకపోవడంతో నిత్యం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కూడా ఈ మొత్తం డిగ్గింగ్ ఇవన్నీ అవుతున్నాయి. ఇక్కడ వాటర్ వస్తే ఈ ఏరియా మొత్తం ఫుల్ నిండిపోయి మామూలుగా బ్యాంక్ లోపల కూడా వెళ్ళడానికి లేదు, ఈ హాస్పిటల్ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అయితే ఎవరు పట్టించుకునేటోళ్ళు అయితే లేదు. ఈ కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తలేవు, దాని గురించే ఇట్లా పెండింగ్ పెడుతున్నామని చెప్తున్నారు వాళ్ళైతే. మేము ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి వస్తున్నాము. ఇదే ప్రాబ్లం. వర్షాకాలం వచ్చిందంటే ఇది పెద్ద స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది. ఏరియా చెరువే ఇది. వర్షం వస్తే ఇక్కడ పెట్టుకొనియారు, ఆ పోలీసులు ఏమో కమిషనర్ ఆఫీస్ ఆపోజిట్లో పెట్టుకొనియారు, ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. చాలా ఇబ్బంది ఉంది ఈ ఏరియాకి అయితే. మెయిన్ ప్రాబ్లం అంటే ఏరియా వర్షాకాలంలో మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది అండి. కార్ పార్క్ చేసి ఒక 1 hour పనికి ఎక్కడైనా వెళ్ళామనుకోండి, వచ్చేవాడు కార్ మొత్తం పోతుంది. మాకు ఒక 51 lakh rupees ఖర్చు అయిపోతుంది. ఆల్రెడీ ఇలా ప్రాబ్లం మా ఫ్రెండ్స్ మేము చాలాసార్లు ఫేస్ చేసాం కూడా. నాలా పనులు స్టార్ట్ చేసి రోడ్డు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసినప్పుడు 1 way అయిపోయింది, మొత్తం ట్రాఫిక్ జాము. ఆల్రెడీ నాకు తెలిసి ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. ఇప్పటికి 6 months నుంచి కూడా ఇలాగే ఉంది. ఏమీ అసలు ముందుకు వెళ్ళలేదు. ఇది ఎవరి ప్రాబ్లమో మరి ప్రభుత్వం ప్రాబ్లమో వాళ్ళ ప్రాబ్లం తెలియదు, కానీ సఫర్ అయ్యేది మాత్రం అలాంటి జనరల్ ప్రాబ్లం. అదే యాక్చువల్గా ఇది చేసినా కానీ ఇక్కడ ఫ్లడ్ వచ్చినప్పుడు మట్టి అంతా మళ్ళీ దాంట్లో కూడిపోతుంది, ఎప్పటికప్పుడు అది బ్లాక్ అయిపోతుంది. అది ఎప్పటికీ ఉండే ప్రాబ్లం అండి. ఇది చిన్న పైపులు వేసినా కానీ ఇది సాల్వ్ అయ్యే ప్రాబ్లం అయితే కాదు. ఇది మొత్తం రోడ్డు మొత్తం డిగ్గింగ్ చేస్తేనే అవుతుందేమో అనిపిస్తుంది. అంత పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మేము లాస్ట్ ఇయర్ చూసాము, కార్లే కొట్టిపోయినాయి ఇక్కడ నుంచి. కానీ ఇంకా సరైన వర్షం అయితే పడలేదు ఇప్పటివరకు. ఇప్పుడు కరెక్ట్ వర్షం పడిందంటే అదే పరిస్థితి మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే నేను ఇప్పుడు మళ్ళీ వర్షం పడిందంటే అది 10 days మళ్ళీ పెండింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ తవ్వి పెట్టారు సమ్మర్లో, ఆ పెండింగ్ అడితేనే ఉంది. ఇంకో 10 days అయినా అదే ఉంటుంది, ఇంకో 1 month అయినా అదే ఉంటుంది. కాంట్రాక్టర్కి డబ్బులు రానప్పుడు ఆయనే పని చేయడం, ఇక్కడ ఇదే ప్రాబ్లం. వర్షం పడితే బషీర్బాగ్లో గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అరగంట గట్టి వర్షం పడితే ఆ ఏరియా మొత్తం జలమయమవుతుంది. డ్రైనేజీ పనులతో ఎక్కడ గొయ్యి ఉందో తెలియని పరిస్థితి ఉంది. దాంతో యాక్సిడెంట్స్ కూడా ఎక్కువే జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నెల రోజుల్లో పూర్తయ్యే పనులు 2 నెలలైనా సాగుతూనే ఉన్నాయి. నాలా పనులు స్టార్ట్ చేయడం వల్ల అందరికీ అంతరాయం కలుగుతూ ఉంది. వచ్చిపోయే పబ్లిక్కి కూడా, ఇక్కడ వెహికల్ కూడా చాలా యాక్సిడెంటల్గా రావడము, ప్రమాదాలు. తర్వాత అక్కడ నుంచి ఆ మాన్యువల్స్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల పాదచారులు కూడా, అక్కడ పోయేవాళ్ళు, ఫుట్పాత్ మీద పోయేవాళ్ళు కూడా దాంట్లో కింద పడి ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పనులు అనేది మెయిన్గా సమ్మర్లో చేసుకున్నప్పుడు వాటర్ కూడా ఇక్కడ స్టోరేజ్ కాకుండా ఉండడానికి కూడా ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. ఇటువంటి పనులు అనేది మేజర్గా వర్షాకాలంలో కాకుండా సమ్మర్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది అని చెప్పేసి మా అభిప్రాయం. ఇప్పుడు ఈ సీజన్లో రెయిన్ సీజన్లో ఇవి మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేయాలి? ఎప్పుడు ఇది మొదలు పెట్టాల్సింది? పోయిన సంవత్సరం జనవరిలో మొదలెట్టి ఫిబ్రవరి మార్చిలో కంప్లీట్ చేయాలి. వీడు జూన్లో మొదలెట్టి వర్షాలు పడే సీజన్లో గుంతలు తీసి రోడ్లకు ఎంత ఇబ్బంది అయితే పబ్లిక్. వారికి ఎప్పుడో అప్రూవల్ వస్తే ఎప్పుడో టెండర్ కాల్ పని చేస్తాయి. అంత అడ్మినిస్ట్రేటివ్ లోపం ఇది, గవర్నమెంట్ లోపం ఇది, కాంట్రాక్టర్ లోపం కాదు ఇది. వాడు టెండర్ వాడు పనిచేస్తున్నాడు, వాడు డిలే అవుతున్నది. మొత్తం లోపాలి. ఇది విధాన లోపం ఉంది, ప్రభుత్వ అస్తవ్యస్త విధానం లోపం ఇది. డ్రైనేజీ పనులు చేపట్టడం మంచిదే అయినా అధికారులకు ముందస్తు ప్లాన్ లేకపోవడమే అసలు సమస్య. బషీర్బాగ్ ఏరియాలో ఇప్పటికైనా అధికారులు తొందరగా పనులు పూర్తి చేయించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. టికెట్ ధరల తగ్గింపు, ఓటీటీలో కొత్త సినిమాల విడుదలపై ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమయ్యారు ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ మెంబర్లు. ఇందుకోసం ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ వివిధ సమస్యలపై బుధవారం చర్చించి తమకు రిపోర్ట్ అందిస్తుందని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్ తెలిపారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం అధికారికంగా వెల్లడిస్తామన్నారు. ఈరోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మొత్తం ఆల్ సెక్టార్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో అన్ని సమస్యలు పరిష్కరించుకునే దానికి డిస్కషన్ చేశాము. దీనికి ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఎల్లుండి మీట్ అవుతారు. మీట్ అయ్యి ఒక్కో సమస్య మీద ఈరోజు డిస్కషన్ చేసిన అన్ని పాయింట్ల మీద ఒక కంక్లూషన్ తీసుకొని వచ్చి ఎవరెవరిని కలవాలి, ఎవరెవరితో చేయాలి అనే దాన్ని డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ అందరిని పిలిచి మా నిర్ణయాలు ఏమేమి తీసుకున్నాం, ఏ విధంగా వెళ్తున్నాం, ఏ విధంగా షార్ట్అవుట్ చేసుకుంటాం అనేది చేసుకుంటామని చెప్పి మీ ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. బంజారా హిల్స్లో హెవీ వెడ్డింగ్ జ్యువెలరీతో మోడల్స్ అదరగొట్టారు. డిజైనర్ డ్రెస్, డైమండ్ బ్రైడల్ స్టోరీ పేరుతో లగ్జరీ షో జరగనుంది. దీనికి సంబంధించిన కర్టన్ రైజర్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. హైదరాబాద్ నోవాటెల్లో జీటో లేడీస్ వింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న ది బ్రైడల్ స్టోరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ను మోడల్స్ లాంచ్ చేశారు. నేను మీ
ద బ్రైడల్ స్టోరీలో ఉన్నాను, ఏ లగ్జరీ ఎగ్జిబిషన్. ఇట్స్ ఆన్ 30th and 31st of July at HICC Novotel. మీరు నన్ను చూస్తున్నారు ఇప్పుడు ఫుల్ బ్రైడల్ లాగా, ద హెవీ జ్యువెలరీ అండ్ ద డ్రెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద బ్రైడల్ స్టోరీ. సో అందరూ తప్పకుండా 30th and 31st ద బ్రైడల్ స్టోరీకి వస్తే, ఇప్పుడు పెళ్ళి సెట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిన అవసరం లేదు, జస్ట్ పెళ్ళి సెట్ అయితే చాలు. ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద బ్రైడ్స్ అనమాట. మీరు జస్ట్ అక్కడికి వస్తే మీకు వెడ్డింగ్ ప్లానింగే కానీ, ఫోటోగ్రఫీ, జ్యువెలరీ, బ్రైడల్ వేర్, ఫ్రూట్ వేర్, మేకప్, ఎవ్రీథింగ్ అన్నీ ఒక వన్ స్టాప్లో మీకు అయిపోతుంది. This time I'm coming up with The Bridal Story, a luxury exhibition at Novotel, 30th and 31st July. And the best part of this exhibition that this is organized by Jeeto National and Jeeto National Ladies Hyderabad Wing. And here you can find everything which a wedding is required. You know, the photography, the LED screens, the bed sheets, jewelry, accessories, sarees, variety of sarees, varieties of handloom sarees, lot of everything is available at this bridal story. And even not only for bride, here you can find so many things for the groom also, because few of the brands like MyFit is coming for bridal story. హైదరాబాద్లో ఉండేవారు ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తినే ఆహారం నుంచి వేసుకునే బట్టల దాకా ఆర్గానిక్ వాటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారపు ఉత్పత్తుల్ని కొంటున్నారు. కెమికల్ ఫ్రీ, ప్రిజర్వేటివ్స్ లేని ఫుడ్ ప్రోడక్ట్స్కు మార్కెట్ పెరిగింది. బ్యూటీ ప్రోడక్ట్స్ నుంచి ఇంటీరియర్ ఉత్పత్తుల్లో ఎకో ఫ్రెండ్లీ వస్తువులకు ప్రాధాన్యత పెరిగింది. దాంతో సిటీలో ఆర్గానిక్ స్టోర్స్ వెలుస్తున్నాయి. ఒకప్పుడు సిటీలో ఆర్గానిక్ ఉత్పత్తులు కొనాలంటే చాలా తక్కువ స్టోర్స్ ఉండేవి. వీటి ధరలు కూడా ఎక్కువే. కానీ ఇప్పుడు సిటీలో పదుల సంఖ్యలో కొత్త బ్రాండ్స్ వెలుస్తున్నాయి. విదేశీ సంస్థలు ఇండియన్ మార్కెట్ కోసం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తున్నాయి. సిటీ వాసుల్లో మరింత అవగాహన రావడానికి సినీ ప్రముఖులు ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. Customer, you're sure customer. And I will definitely promote this in all my circles. So welcome to all of Hyderabad and all across the world. If you want to shop at Sustain Cart, come and see the products here, which you can also shop online and do your bit to help. రోజు వాడే పప్పులు, ఆయిల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఘీ, పన్నీర్, టీ, కాఫీ లాంటి సేంద్రియంగా పండించిన వాటిని ప్రత్యేకంగా సర్టిఫైడ్ చేసిన బ్రాండ్స్ తో సేల్ చేస్తున్నారు. గానుగ పట్టిన వంట నూనెల్ని అమ్ముతున్నారు. తక్కువ కొలెస్ట్రాల్ ఉండే నెయ్యి, కుకింగ్ ఆయిల్స్, బటర్ లాంటివి కూడా దొరుకుతున్నాయి. కొబ్బరి పాలు, ఆల్మండ్ మిల్క్, సేంద్రియ పద్ధతిలో సేకరించిన గుమ్మడి, ఆముదం సీడ్స్, రాగులు, సజ్జలు లాంటి మిల్లెట్స్ తో పాటు పల్లెల్లో దొరికే సంప్రదాయ పచ్చళ్ళు, వీగన్ ఉత్పత్తులు, ఇలా ఎన్నో రకాల ఫుడ్, స్కిన్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ అందిస్తున్నారు వ్యాపారులు. Spicebox Organics in India. It is the first of its kind organic store where we're doing a hybrid of both retail as well as cafe. So essentially what we want to do is ensure that health becomes the focus and people in Hyderabad get a taste of fresh, organic, clean food available to them on an everyday basis. యూకే, హాంకాంగ్ తో పాటు ఇండియన్ స్పైసెస్ కూడా ఆర్గానిక్ రీటైల్ స్టోర్స్ లో దొరుకుతున్నాయి. ఆర్గానిక్ ఉత్పత్తుల్ని దీర్ఘకాలంగా వాడితే ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. హెల్త్ డైట్ పాటించేవారు వీగన్, గ్లూటెన్ ఫ్రీ, సస్టైనబుల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇవే కాక వెల్నెస్ కోసం స్కిన్ కేర్, బాడీ కేర్ లో ఫేస్ క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్, ఫేస్ సిరమ్స్, కాస్మెటిక్స్ వంటి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ లో ఆర్గానిక్ వాటికి డిమాండ్ బాగా ఉంది. చేతితో తయారు చేసిన ఉత్పత్తుల్ని ఆన్లైన్ లో అమ్ముతున్నారు వ్యాపారులు. సోషల్ మీడియాలోనూ వీటి అమ్మకాలు చేస్తున్నారు. ఆర్గానిక్ లేదా సస్టైనబుల్ ప్రొడక్ట్స్ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఇంటీరియర్కి డిమాండ్ పెరుగుతోంది. ప్రీమియం ఇంటీరియర్ ఫర్నిచర్కి ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని వివిధ సంస్థలు హైదరాబాద్లో తమ స్టోర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. కోవిడ్లో బిజినెస్ కొద్దిగా డల్ అయినా ఇప్పుడు డబుల్ స్పీడ్తో దూసుకెళ్తోంది. వివిధ దేశాలతో పాటు లగ్జరీ ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్స్ కి హైదరాబాద్ హబ్ గా మారుతోంది. ఇంపోర్టెడ్ ప్రీమియం బ్రాండ్లకి డిమాండ్ బాగుండడంతో
సిటీలో వారానికో కొత్త రిటైల్ స్టోర్ ప్రారంభమవుతోంది. ఆయా సంస్థలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లని కూడా ఓపెన్ చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఒక రీసెర్చ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇంటీరియర్ డిజైన్ మార్కెట్ విలువ ప్రస్తుతం 45,900 కోట్లకు పైనే ఉంది. ఇది వచ్చే ఏడాది చివరికి 99,000 కోట్లకు చేరుతుందన్న అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ ప్రతినిధులు. మార్కెట్లో లగ్జరీ, ప్రీమియం సెగ్మెంట్లకి ఉన్న క్రేజ్తో సంస్థలు తమ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. లోకల్ కంపెనీలు కూడా ఇటలీ, చైనా నుంచి ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడే తయారు చేస్తూ అంతర్జాతీయ సంస్థలకి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండిందంటే ప్రతి వాళ్ళు చైనాకి వెళ్ళటం, తీసుకురావటము, ఇటలీకి వెళ్ళి తీసుకురావడం జరిగేది. బట్ కోవిడ్ తర్వాత కంప్లీట్ డైనమిక్స్ ఆఫ్ ట్రావెలింగ్ ఇస్ చేంజ్డ్. సో ఇక్కడే కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మా దగ్గర మెయిన్లీ కిచెన్స్, వార్డ్రోబ్స్, టీవీ క్యాబినెట్స్ అండ్ అదర్ అలైడ్ ప్రోడక్ట్స్. ప్రీమియం హౌస్ అంటే దాని హౌ టు డిఫైన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది హౌస్. ఒక 2 కోట్ల హౌస్ అనుకోండి, ఒక 35 lakhsలో కంప్లీట్ చేసేయచ్చు. మేము రైట్ నో మేము చేసే మటుకు హై అండ్ ప్రోడక్ట్స్, అంటే మా ప్రోడక్ట్స్ ఎట్ పార్ విత్ యూరోపియన్ స్టాండర్డ్స్ ఉంటాయి మా దగ్గర. లగ్జరీ ఇంటీరియర్ లో స్కిల్స్ ఉన్న వారికి బడా కంపెనీలు భారీగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. లక్షల్లో జీతాలు ఇస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రీమియం, సూపర్ ప్రీమియం సెగ్మెంట్ లో ఒక్కో ఇంటికి ఇంటీరియర్ కోసం 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఖర్చు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. Luxury as well as upper middle class. But right now, since the demand is so much, ante andaru luxury prefer chestunaru. But our main aim is to give them the best of experiences, but in a very good price point, because Italy nunchi, China nunchi import cheste there's a lot of hassle in it, like import taxes and then customs and all that. So we just got like the best machinery from all over the world, and we want to give them the best of quality wise and everything else with hassle free experience. So I look after the production part of the plant, and at the plant we make sure that every panel that's being manufactured has to be best quality, and that's what we aim for at Fabians, and that's been our motto. We want to do that by manufacturing locally and giving the customers the best product. ప్రీమియం లగ్జరీలో హోమ్ ఆటోమేషన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటితో ఎనర్జీ సేవింగ్, సెక్యూరిటీ, ఈజీ లైఫ్ ఫీచర్స్ తో లైఫ్ ని మరింత సింపుల్ గా మార్చుకుంటున్నారు. ఎనర్జీ సేవింగ్ ఫీచర్స్ లో ఇంట్లో లైట్స్, ఫ్యాన్లు, ఏసీ, టీవీ ఇలా అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు సెన్సార్లు అమరుస్తారు. దీంతో రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్ గా లైట్లు, ఏసీ, టీవీ ఆన్ అవుతాయి. బయటకెళ్లగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతాయి. ఆన్ ఆఫ్ కి టైమింగ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీంతో చాలా వరకు పవర్ సేవ్ అవుతుంది. వాయిస్ కమాండ్ తోనూ డివైజెస్ ఆపరేట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లో లగ్జరీ విల్లాస్, అపార్ట్మెంట్స్ లో ఎక్కువగా ప్రీమియం ఇంటీరియర్ కి ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఇంటీరియర్ సంస్థలు డెవలపర్స్ తో కలిసి కొత్త ప్రాజెక్టుల్లో ఆటోమేషన్ ని ఇన్స్టాల్ చేస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ హోమ్ అప్లియన్సెస్ మార్కెట్ ఫుల్ డిమాండ్ లో ఉంది. న్యూ స్టైల్స్ని ఫాలో అవ్వడంలో యూత్ ఎప్పుడు ముందుంటారు. ఒకప్పుడు టైం చూసుకోవడానికి చేతి గడియారం పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్ ఫాలో అవుతూ స్మార్ట్ వాచ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు సిటిజనం. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికి శ్రద్ధ పెరగడమే ఇందుకు కారణం. కోవిడ్ తర్వాత స్మార్ట్ వాచ్ కంపల్సరీ యాక్సెసరీ అయింది. మారుతున్న లైఫ్ స్టైల్తో జనంలో హెల్త్ కాన్షియస్ పెరిగింది. తినే ఆహారం దగ్గర నుంచి వాడే వస్తువుల దాకా ప్రతి దాంట్లో కేర్ తీసుకుంటున్నారు. కరోనా పాండమిక్ తర్వాత వాకింగ్, యోగా, ఎక్సర్సైజెస్ పై ఫోకస్ పెట్టారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా స్మార్ట్ ఫీచర్స్ ఉండే వాచీలే వాడుతున్నారు. వాటిల్లో డైలీ బాడీలో చేంజెస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. డైలీ ఎంత దూరం వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తున్నామో తెలుస్తోంది. హార్ట్ బీట్, SpO2, బీపీ, స్లీపింగ్ అవర్స్ లాంటి అంశాలతో హెల్త్ మానిటరింగ్ చేస్తోంది. ఒకప్పుడు డిజిటల్ వాచ్ అంటే హైఫై పీపుల్ మాత్రమే వాడేవారు. వాటి రేట్లు కూడా వేలల్లో ఉండేవి. ఇప్పుడు వస్తున్న స్మార్ట్ వాచెస్ లో మాట్లాడే ఆప్షన్, నోటిఫికేషన్స్ చెకింగ్, హెల్త్ మానిటర్ లాంటి ఫీచర్స్ తో తక్కువ ధరల్లో దొరుకుతున్నాయి. 1000-2000కే స్మార్ట్ వాచ్ దొరుకుతోంది. బ్రాండ్స్ బట్టి 2000 నుంచి ₹1,00,000 దాకా స్మార్ట్ వాచ్ ధరలు ఉన్నాయి. ట్రెడిషనల్ రిస్ట్ వాచెస్ కి ప్రాధాన్యత తగ్గిపోయింది. స్టూడెంట్స్, ట్రావెలింగ్, మార్కెటింగ్ ఫీల్డ్ ఉద్యోగులు ఎక్కువగా వీటిని కొంటున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్త ఫీచర్స్ వచ్చినాయి, అప్డేట్ నార్మల్ కాలింగ్ వాచెస్ వచ్చినాయి. ఇన్ కేస్ మన మొబైల్ మనం ఎక్కడైనా ఇంటి దగ్గర
మర్చిపోయి, లేకుంటే ఆఫీస్కి వెళ్ళిపోయి, లేదంటే వాకింగ్కి వెళ్ళిపోయినా డైరెక్ట్ అక్కడ నుంచి కాల్ చేసుకొని మాట్లాడవచ్చు. మన హార్ట్ రేట్, స్లీపింగ్ మోడ్, స్టెప్స్ కౌంట్, మన జిమ్ ఏదన్నా నార్మల్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ ఇది చేసినా మళ్ళీ అందులో షో అయిపోతుంది. నార్మల్ పాత వాచ్లో అవన్నీ లేకపోవు. ఇప్పుడు ఏంటంటే అంత హెల్త్ పరంగా కానీ లేదంటే మనం ఏదన్నా వర్క్ చేసినా కూడా దాన్ని మనకు నోటిఫికేషన్గా చేసుకునేడానికి మంచి ఆప్షన్ ఉంది. 2000 నుంచి మనకు 5000 వరకు ఉన్నాయి. అంటే మంచి ఫీచర్స్తోని, ఎక్స్పెన్సివ్ ప్రైజెస్లో కాకుండా తక్కువ ప్రైస్లో బెస్ట్ ఫీచర్స్తోని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బిజీ లైఫ్ లో హెల్త్ కేర్ తో పాటు చేతికి స్టైలిష్ లుక్ ఇస్తుండడంతో సిటీ జనం ఈ వాచెస్ కి అట్రాక్ట్ అవుతున్నారు. వాకింగ్ స్టెప్స్, హార్ట్ బీట్, వెదర్ అప్డేట్ లాంటి సమాచారం కూడా స్మార్ట్ వాచ్ తో తెలుసుకోవచ్చు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కాల్స్, నోటిఫికేషన్స్ చూసుకునే అందుకు స్మార్ట్ వాచెస్ వాడుతున్నట్టు చెబుతున్నారు. चलिए मैडम, ये वाला जो है स्टाइल के लिए भी रहता है और एक क्या है अपने को इसमें बेनिफिट्स भी रहते हैं. जैसे कि अपने को नोटिफिकेशंस कुछ आया, अपन एमरजेंसी अगर बाइक पर है तो अपन नोटिफिकेशन भी देख ले सकते हैं इसके अंदर. और एक अपन क्या है बोलता है अपन कॉल भी रिसीव कर सकते हैं. कभी अगर बाइक पर है अपन तो कॉल रिसीव करके बात भी कर सकते हैं. इसके बाद स्टेप्स के लिए बताता अपने को, और एक जो है हार्ट रेटिंग जो है, इसका हार्ट रेटिंग वो है बताता अपने को, और कितना स्ट्रेस है क्या है वो बताता हार्ट रेटिंग. और अपन स्पोर्ट्स के लिए भी यूज़ कर सकते हैं इसके अंदर. अपन లో కొంచెం ఎక్కువ వెయిట్ అయినా అది ఫిట్నెస్ కోసం అది పర్చేజ్ చేసిన. ఇది ఎప్పుడైనా నేను కూర్చోతే 1 అవర్ అయిపోయిన తర్వాత అది నాకు నోటిఫికేషన్ వస్తుంది వాచ్కి, ప్లీజ్ మూవ్ అవుట్ ఎట్లా వస్తుంది. అది అప్పుడనే నేను అది మూవ్ అవుట్ అవుతుంది. ఇంకా 1 కిలోమీటర్ ఎట్లా వాక్ చేస్తా, అన్ని స్టెప్స్ ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు వాచ్లో. కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ వాచెస్ అప్డేట్ చేస్తుండడంతో మార్కెట్ లో ప్రతి 10 మందిలో సగానికి పైగా వీటిని కొంటున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.